అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అనేది ఓ సామెత. ఒకప్పుడు ఓ రేంజ్ లో హల్చల్ చేసిన ఆ నేత గత 10 ఏళ్లలో అప్పుల భారంతో ఆగమాగమయ్యారట. కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీన్ చేంజ్ అయిందంటున్నారు. 10 years లో చేసిన అప్పులన్నింటినీ 1 week లో 1 time సెటిల్మెంట్ చేశారట ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే. 1,00,000, 2,00,000 కాదు, ఏకంగా 100 కోట్ల లోన్లను సింగిల్ పేమెంట్ చేసి ఎన్ఓసి కూడా తీసుకున్నారట. ఇంతకు ఆయనెవరు? ఆ నేత అప్పుల కొండ మంచులా ఎలా కరిగిపోయింది? ఆయనకు ఆల్ ఆఫ్ సడన్ గా అంత డబ్బెలా వచ్చింది? 100 కోట్ల అప్పులు వారంలోనే ఎలా తీర్చగలిగారు? ఇప్పుడిదే తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వందల కోట్ల అప్పు 1 week లో క్లియర్. ఎమ్మెల్యేగా ఎన్నికై అధికారంలోకి రాగానే సీన్ చేంజ్. అప్పుల కొండను కరిగించేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆల్ ఆఫ్ సడన్ గా 100 కోట్లు ఎలా వచ్చాయి? ఈ రేంజ్ లో ఆదాయం వచ్చేంత బిజినెస్ ఏం చేశారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత అప్పులు, ఆస్తులు, అవస్థల ట్రాక్ రికార్డ్ ఇప్పుడు ఆసక్తికరంగా, అంతకు మించి చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన తీవ్ర అప్పులు చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడమే కాదు, బ్యాంకులు ఆయన్ని డీఫాల్టర్ గా ప్రకటించాయట. ఇక మార్గమే లేదు, అంతా ఢమాల్. ఆయన కథ ముగిసింది అనుకునే లోపే 2023లో ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికయ్యారట. ఆ తర్వాత ఏడాదిన్నరలోనే సారుగారి ఆర్థిక పరిస్థితి మొత్తం మారిపోయిందట. లో బడ్జెట్ నుంచి సర్ ప్లస్ కి వచ్చేశారట. ఏకంగా గతంలో చేసిన 100 కోట్ల రూపాయల అప్పును 1 week లో క్లియర్ చేశారట. అలా అని ఆయన అప్పులు చేబదుళ్లు, ప్రైవేట్ లోన్లు కాదట. బ్యాంకుల దగ్గర అఫీషియల్ గా తీసుకున్న లోన్లను ఒక్క వారంలోనే 1 time సెటిల్మెంట్ చేసి ఎన్ఓసి కూడా పొందారట. ఇరవై 25 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న సదరు నేతకు బిజినెస్ మెన్ గా పేరుంది. తన కుటుంబ సభ్యులు గతంలో వివిధ బిజినెస్లలో పార్ట్నర్లుగా ఉన్నారట. అలా కొన్ని వ్యాపార సంస్థలు తీసుకున్న లోన్లకు సెక్యూరిటీ ఇచ్చారట. ఆ నేత, ఆయన ఫ్యామిలీ వాటాదారులుగా ఉన్న సంస్థలు 6 ఏళ్ల కాలంలో వివిధ బ్యాంకుల నుంచి దాదాపు 400 కోట్ల రుణాలు తీసుకున్నాయంటున్నారు. ఏళ్ల తరబడి వడ్డీ, అసలు చెల్లించకపోవడంతో బ్యాంకులు మొండి బకాయిదారులుగా ప్రకటించాయట. ఇదంతా 2024 వరకే. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నరలోపే పరిస్థితి మారిపోయిందని చర్చ జరుగుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకుల్లో ఏళ్ల తరబడి భారీగా పేరుకుపోయిన బకాయిలను 400 కోట్లకు పైగా సదరు సంస్థలు తీర్చేయడం వ్యాపార, రాజకీయ వర్గాలను షాకింగ్ కి గురి చేసిందట. ఇదెలా సాధ్యమైంది, ఏం జరిగిందనే చర్చకు తెరలేపిందట. అప్పుల ఊబిలో కూరుకుపోయి డీఫాల్టర్లుగా మారిన సదరు నేత వరుస ఓటముల తర్వాత 2023 ఎన్నికల్లో అధికార పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏడాదిన్నరలోపే 100 కోట్ల లోన్లను వారం రోజుల్లో బ్యాంకులకు తిరిగి చెల్లించడం హాట్ టాపిక్ అవుతోంది. ఓ బ్యాంకుకు 1 time సెటిల్మెంట్ కింద 120 కోట్లు చెల్లించేశారట. తమకు బకాయి పడిన మొత్తం తిరిగి వసూలైందని సదరు బ్యాంకు ఎన్ఓసి కూడా జారీ చేసిందని అంటున్నారు. అయితే 100 కోట్ల అప్పులు క్లియర్ చేసిన సదరు నేత 2023 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ఉన్నాయట. తనతో పాటు తన భార్య వృత్తిని వ్యాపారంగా చెప్పిన ఆయన ఆస్తుల విలువ కేవలం 100 కోట్ల లోపే చూపించారట. ఆయనకు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని, ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదని ఆరోపణలు ఉన్నాయట. అయితే గతమంతా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడి ఒకేసారి 100 కోట్ల రుణాలను ఎలా చెల్లించారని ఆరా తీస్తే అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయట. షార్ట్ టర్మ్లో 100 కోట్లు ఎలా పోగు చేశారు? గతంలో చేసిన అప్పులన్నీ తీర్చడానికి ఇన్కమ్ సోర్స్ ఏంటి? లేక మరేదైనా మార్గంలో ఆయనకు డబ్బులు వచ్చాయా అనేదైతే పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. 400 కోట్లకు పైగా లోన్ బకాయిలు వారం వ్యవధిలోనే తీర్చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సదరు ఎమ్మెల్యే నోరు విప్పితే కానీ అసలు వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.